నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. దేశవ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పథకం పైన అనేక మంది పేద కుటుంబాలు పని పొందుతూ ఉన్నాయి. దానిపైన అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో కొంత లోతుగా వెళ్తే ఒక పేదవాడి సగటు మధ్యతరగతి కుటుంబం నుండి వస్తున్న కొన్ని ప్రశ్నలను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది మాట్లాడేది నేనైనప్పటికీ భావన మాత్రం ఒక పేదవాడిదే. ఒకసారి దాని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత ఒక ఫోన్లో కూడా ఒక వ్యక్తిని తీసుకొని వాస్తవాలు ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. పేరు మారింది కానీ పని ఎక్కడ? పథకం పేరు మారింది కానీ పేదవాడి జీవితం మారిందా? ఇదే ఇవాల్టి ప్రధాన ప్రశ్న. ఉపాధి హామీ పథకానికి కొత్త పేరుతో ప్రభుత్వం కొనసాగిస్తుంది ఒక కార్యక్రమాన్ని. కానీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? నిబంధన ప్రకారం పని అడిగిన 15 రోజుల్లో పని ఇవ్వాలి. ఇవ్వకపోతే భత్యం చెల్లించాలి. కానీ వాస్తవమే, అనేక గ్రామాల్లో పని లేదు, 2 నెలలుగా కూలీ కూడా పడలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. పేరు మార్పుతో పాటు అమలు ఎందుకు మారడం లేదు అని చెప్పేసి అడుగుతాం. దీనికి బాధ్యత ఎవరిది? ఇది రాజకీయ ప్రశ్న కాదు, ఇది జీవన ప్రశ్న. పథకం పేరు మార్చవచ్చు, ప్రభుత్వం మారవచ్చు, కానీ ప్రజల జీవితం మారకపోతే ఈ మార్పుకు అర్థం ఏమిటి? గ్రామాల నుండి వస్తున్న ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కావాలి. ఇది ప్రజల గొంతు. ఒక్కసారి వాస్తవమేమో దీనిపైన పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, మొదట ఉపాధి హామీ పథకం పైన కావచ్చు, ఉపాధి కార్మికుల గురించి కావచ్చు, దానిపైన ఆధారపడ్డ కుటుంబాల గురించి అనేక సందర్భాల్లో మీరు మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా మీరు ఈ అంశాన్ని తీసుకెళ్లారు అనేక సందర్భాల్లో. ప్రస్తుతం ఇదే ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ ఇప్పటి వరకు కూడా పని దొరికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పథకం పేరు మార్చడాన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? పథకం పేరు మార్చడం అంటేనే ఈ పథకాన్ని మొత్తం తీసివేయడం. ఈ పథకం కాదు, ముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అది. ఆ చట్టం వెలుగులో పథకంగా మారుస్తారు. కానీ ఆ చట్టంలో కూలీలకు వచ్చిన పని హక్కులు ఏవైతున్నాయో ఆ పని హక్కుల్ని మొత్తం అరిస్తే వల్ల కేంద్ర ప్రభుత్వము ఈ రోజ్గార్ బిల్లు తీసుకొచ్చింది. ఒకటి, మహాత్ముడి పేరును తొలగించడం, మహాత్ముడి పేరు తొలగించి రాముడి పేరు వేసుకోవడము ఒకటైతే ఒక ప్రచార అయితే, రెండోది కోట్లాది మంది కూలీలకు ఉన్న పని హక్కుల్ని వాళ్ళ కాలు రాసిండ్రు. వ్యవసాయ సీజన్ లో 60 రోజులు పని ఇవ్వద్దు అని చెప్పి చట్టంలో రాసి, ఇప్పుడు కొత్త చట్టంలో రాసి, రోజ్గార్ బిల్లు చట్టంలో రాసిండ్రు. అంటే ఏంటిది అంటే 365 రోజులలో 60 రోజులు పని మేమే చట్టబద్ధంగా కల్పించమని చెప్పి చట్టంలో రాసిన సందర్భం. అంటే గతంలో కూలీలు ఎప్పుడు పని అవసరం ఉంటే అప్పుడు పనికి వెళ్లే హక్కు, పనికి దరఖాస్తు పెట్టుకునే హక్కు కూలీలకు ఉండే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం. ఇవాళ రోజ్గారు ఈ బిల్లు ద్వారా అసలు అటువంటి హక్కుని వాళ్ళకు, అంటే 60 రోజుల పని దినాలను హక్కును కోల్పోయారు ప్రజలు. 125 రోజులకు పెంచినామని చెప్తున్నారు తప్ప గానీ 60 రోజుల పని దినాలను హరిస్తూ ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కొత్త చట్టం తీసుకొచ్చిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇది మొత్తం ప్రజా వ్యతిరేకమైన చట్టం. ఇది కూలీ వ్యతిరేకమైన చట్టం. కోట్లాది మంది ఆకలి తీర్చిన చట్టం. ఏదైనా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తే ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల ఆకలి తీర్చేట్టు ఉండాలి, ప్రజలకు మేలు చేసేటట్టు ఉండాలి. కానీ మొత్తం ప్రజలను హక్కుల్ని హరించేస్తూ ఇవాళ ఈ రోజ్గార్ బిల్లు చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రజా వ్యతిరేకమైన చట్టం అని మేము భావిస్తా ఉన్నాం. ఓకేనా. దీనిపైన గతంలో కూడా అనేక సందర్భాల్లో పని కల్పించాలి, పని అడిగిన 15 రోజులను ఉపాధి కల్పించాలి, ఇది చట్టంలో గతంలో ఉండే. అవును. కానీ ప్రస్తుతం 60 రోజులను తీసేస్తున్నామని చెప్పేసి బహిరంగంగా పెడుతూ, అలాగే పేరు మార్చాల్సిన అవసరం లేనప్పటికీ కూడా పేరు మారుస్తూ ఇట్లాంటి అంటే సొంత నిర్ణయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి దిశలో మీరు ఏం చెప్పాల్సుకున్నారు ప్రభుత్వానికి? దీనిపైన ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతా ఉంది? అంటే ఇంకోటి, రెండోది చాలా ముఖ్యమైన పెద్ద మార్పు ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వము దేశంలో ఎక్కడైనా పని జరగాలంటే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందంట. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తేనే పని నడుస్తుంది, లేకపోతే పని ఇవ్వరు. గతంలో ఏముండే, చట్టం వచ్చిన తర్వాత ఎక్కడైనా ప్రజలకు పనిని పొందే హక్కు ఉండే. ఇవాళ అంటే
ఇది ఒక హక్కు పోయి దయాదక్షిణంగా మారింది ఇవాళ ఈ చట్టం ద్వారా. ఇప్పటికే ఇవాళ ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ బిల్లు వచ్చినప్పుడు మాట్లాడినాం. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తము ఈ చట్ట పత్రాలను దగ్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో, వరంగల్ జిల్లాలో, హైదరాబాద్ లో అనేక చోట్ల ఇవాళ దళిత భోజనం చట్ట ఆధ్వర్యంలో ఈ చట్టం బిల్లులు దగ్ధం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేగా సంఘర్షణ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి మోరుకుంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇంకా అనేక రాష్ట్రాలలో కూడా ఇవాళ దాదాపు ఒక 14-15 రాష్ట్రాలలో ఇవాళ ఈ చట్ట ప్రతులను కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఇది ఒక ఇది ఈ చట్టాన్ని వెనక్కు తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు. ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఆ చట్టాన్ని తిరిగి సాధించుకునేంత వరకు పోరాటము ఒక ఐక్య పోరాటం, దేశంలో కూలీల హక్కుల కోసం పనిచేస్తున్న అనేక సంస్థల ఆధ్వర్యంలో ఒక పోరాటం నడుస్తా ఉంది. ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసురు కదా ఏదైతే మనం అడిగినామో ప్రశ్నలు, ఏదైతే పేద ప్రజలు సగటున అడగడం, పని చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును కాలరాస్తూ ఇలా పేర్లు మారుస్తూ అందులో చట్టాలను మారుస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పటివరకు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరకపోవచ్చు. కానీ పూర్తిగా ప్రజలు దీనిపైన మాట్లాడే రోజు వచ్చినప్పుడు, దీనిపైన దృష్టి పెట్టే రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గతంలో రైతుల పైన తీసుకొచ్చినటువంటి చట్టాల్లో ఎట్లాంటి పరిస్థితి అయితే కేంద్ర ప్రభుత్వానికి ఎదురైందో ప్రస్తుతం ఈ చట్టంలో కూడా అట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ఏ చట్టమైనా ఎంతకాలం నిలవదు అని చెప్పేసి అందరూ గుర్తుంచుకోవాలి. దీనిపైన ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరోసారి ఆలోచన చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆలోచన పరులు కావచ్చు, రైతులు కావచ్చు, దీనిపైన ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈరోజు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అదే దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేయాలని చెప్పేసి అందరి ఆలోచనలు మీరు ఖచ్చితంగా ఆధీనంలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా చట్టం రూపొందించాలని చెప్పేసి ప్రెస్ టీవీ తెలంగాణ కూడా కోరుకుంటాం.